Hi friends, welcome to Explorer Mr. Chen. మీకు మళ్ళీ మూసీ చూపిద్దామని వచ్చాము. ఈరోజు మూసీ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. లాస్ట్ టైం మీకు వీడియోలో గేట్స్ ఓపెన్ చేయలేదు, కానీ ఈ వీడియోలో మనకు గేట్స్ అయితే తీశారు. చూపిస్తాను. లొకేషన్ చూసారా ఎంత బాగుందో? సో ఇదే లొకేషను. సో ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళేసి మనకు గేట్స్ కూడా చూపిద్దాం, సరేనా? ఓకే, చలో. ఇక్కడున్న లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వినాయకుడి విగ్రహాలు తీసుకొచ్చి ఈ మూసీ నదిలోనే కలుపుతారన్నమాట. టైము మీరు చూసిన ఈ అద్భుతమైన వ్యూ ఏదైతే ఉందో మూసీ నది యొక్క వ్యూ. సో ఇప్పుడు మనం కంప్లీట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గ్రేడ్ పాయింట్ లెవెల్ దగ్గర ఉన్నాం. సో కొంచెం ముందుకు వెళ్తే మనకు మూసీ అయితే వస్తుంది. అది మూసీ బ్రిడ్జ్. సో ఈ లెవెల్ గ్రేడ్ దగ్గర మనమైతే క్లోజ్ చేశారు, లోపలికి వెళ్ళడానికి ఎవరికి లేదు. ఈ లెవెల్ గ్రేడ్ దగ్గర మనం ఎంత టీఎంసీలో వాటర్ ఉంది లోపల అనేది మనం చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ స్కేల్ కనిపిస్తుంది కదా, ఇది స్కేల్. ఇది అక్కడ రెడ్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయా, అక్కడికి వస్తే డేంజరస్ అనమాట. మీ అందరికీ బాగా తెలుసు, ఇది మన సెకండ్ వీడియో మూసీ నది గురించి. సో మీరు ఇక్కడ కనిపించే ఈ స్కేల్ ఏదైతే ఉందో ఇది ఎన్ని అడుగుల నీళ్ళుంది అనేది మనకు తెలియజేస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ నీళ్ళను మనము రకరకాలుగా కొలుస్తారు. లీటర్స్లోను, మిల్లీ లీటర్స్లోను, క్యూబిక్ సెంటీమీటర్స్లోను, మీటర్ క్యూబ్స్లోను అండ్ ఫీట్స్లోను ఇలా రకరకాలుగా కొలుస్తారనమాట. మీకు కనిపించేది ఏంటంటే 643.9 క్యూబిక్ సెంటీమీటర్ వాటర్ అయితే ఉంది ఇక్కడ. మోస్ట్లీ మూసీ నది యొక్క కెపాసిటీ ఎంత అంటే 4.2 బిలియన్ అండ్ టీఎంసీలో వాటర్ అయితే ఉంటుంది. సో ఇది ప్రస్తుతం మోస్ట్లీ దేనికి వాడతారంటే ఇరిగేషన్ పర్పస్, అంటే అగ్రికల్చర్ పర్పస్ అయితే వాడతారు. అండ్ మీకు కనిపిస్తున్నారు కదా, ఇలా ఫ్రీ టైంలో ఉంటే ఇక్కడ ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు. అలానే లోపల చూసారా చిన్న చిన్న బోట్లు వేసుకుని ఎలా అయితే తిరుగుతా. సో ఇప్పటి వరకు చూసారు కదా, మన వీడియోని కంప్లీట్గా చూడండి. డెఫినెట్గా లొకేషన్స్ మీరు వావ్ అంటారు. సో మనం ఇప్పుడు ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇక్కడే నేను మన వెహికల్స్ని ఆపేసి ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్తాను. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్తేనే మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయగలం, నేచర్ని ఆనందించగలం అండ్ ఆస్వాదించగలం. సో ఇప్పుడు మీకు కనిపించే లెఫ్ట్ సైడ్ జనరేటర్ రూము, వాచ్మెన్, అట్ ద సేమ్ టైం ఇక్కడ లోపల కావాల్సిన కొన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో కంప్లీట్గా ముందుకు వెళ్ళిపోదాం, చూడండి వీడియో. ఇక్కడ మీకు ఇచ్చారు మూసీ ప్రాజెక్టు. మూసీ ప్రాజెక్టు సోలిపేట్, దట్ సూర్యాపేట్ డిస్టిక్. లాటిట్యూడ్ ఇచ్చారు, లాంగిట్యూడ్ ఇచ్చారు. అండ్ చూసారా ఏరియా ఎంత ఉంది, ఎంతవరకు వాటర్, గ్రాస్ కెపాసిటీ ఎంత, మొత్తం అంత లెవెల్ అయితే ఇక్కడ ఉంది. మీరు చదువుకోవచ్చు. రైట్, మనం ముందుకైతే సాగిపోదాం. ఇది ఈరోజు మూసీ గేట్లు తీశారు కాబట్టి జనాలు ఇట్లా అయితే కిందకి వెళ్ళొద్దు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ప్రమాదకరం. ఎంత ఉందంటే హైటు, ఎంత ఉన్నాయంటే వాటర్ హైటు ఏడా అక్కడ ఉండేది. మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తా, చూడండి. హౌ ఈజ్ ద లొకేషన్? ఓకే, చాలా బాగుంటుంది లొకేషన్.
వాటర్ చూసారు ఎంత ఫాస్ట్గా అయితే కిందకి వెళ్తున్నాయో. సో ఇది లొకేషన్. మనం వెళ్ళలేం కానీ కిందకి వెళ్దాం. కింద అక్కడ చూసారా, కింద కొంతమంది తిరుగుతూ ఉన్నారు. చేపలు పట్టే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీకు అక్కడ చూడండి. రైట్, అక్కడ ఒక పర్సన్ చేపలు కూడా పడుతున్నాడు చిన్న పడవ వేసుకుని. అండ్ కొంతమంది స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు కింద అయితే. సో డెఫినెట్గా మనం కూడా కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి మీకు అయితే చూపిస్తా. సో ఓకే, వెళ్ళిపోదామా? రైట్, సో మీకు ఇది గుర్తుంది కదా. సో ఇది మూసి కంప్లీట్గా ఇక్కడ నుంచి అయితే గేట్స్ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఇక్కడ కూడా మనకు గేట్స్ ఉన్నాయి, కానీ ఇవి ఇక్కడ కింద ఉన్న గేట్స్ అయితే వాడుకలో లేవు. వీటిని ఎక్కువగా వాడరు అనమాట. కానీ ఇక్కడ ఉన్న లొకేషన్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ అయితే. అండ్ కింద కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు, కొంతమంది స్విమ్మింగ్ కాదు, అక్కడైతే నాకు తెలిసి చేపలు పడుతున్నారు. కొంతమంది వలలేసి. చాలా డేంజరస్ అనమాట ఇట్లా వాటర్ కిందకి వెళ్ళేటప్పుడు. అలా కిందకి వెళ్ళడం అనేది డేంజరస్, కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే వెళ్ళాలి. అలా చిన్నపిల్లలు కానీ ఇలా వెళ్ళకూడదు. చాలా డేంజర్ ఉంటుంది అనమాట ఇదంతా కూడా. సో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం పండి. వాటర్ చూసారు, వాటర్ ఎంత హైట్ ఉంది. వాటర్ హైట్లో ఉంది. వాటర్ చూసారా, ఆల్మోస్ట్ వాటర్ ఇక్కడున్న వీటికి టచ్ అవుతుంది. సో అందుకే వాటర్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనుకుంటా కిందకి. చూడండి, ఇంకా చాలా దూరం ఉంది. ఇది మొత్తం గేట్సే కనిపించేది. లొకేషన్ చూడండి ఒకసారి. బ్యూటిఫుల్ లొకేషన్. ఎంతోమంది, చాలామంది వస్తారు చూడడానికి ఇక్కడికి. గేట్స్ ఇలా చూడండి, ఇక్కడ ఇలా పగిలిపోయినాయి. ఇలా పెట్టడం వల్ల పడిపోతారు చిన్నపిల్లలు. మొత్తం గేట్స్ అయితే తీయలేదు కానీ కొన్ని గేట్స్ తీసారు. అబ్బా, కన్నుకుంటూ వస్తున్నాయి కదా వాటర్. వావ్, చేపలు పట్టేవాళ్ళు తీస్తారు కదా. చేపలు ఏమన్నా పట్టాయి అనుకుంటా. పడ్డాయి పడ్డాయి ఒకటేనా రెండు పడ్డాయి బాగానే. ఇప్పుడు చూడండి ఒకసారి, వాటర్ ఎంత ఉధృతంగా వస్తున్నాయి. వాటర్ చూసారా, దారుణంగా ఎంత దారుణంగా వస్తున్నాయి వాటర్. ఒక్కసారి పడ్డారంటే ఇంకేం లేదు, ఇంకా పోవడమే. బండి లోపల తేవాల్సిందిరా. సరే ఫస్ట్ చూద్దాం. ఫైనల్గా చూసారా వాటర్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. ఎన్ని 1 2 3 మూడు ఓన్లీ 3 గేట్స్ మాత్రమే తీశారు. 3 గేట్స్లోంచి వాటర్ చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత ఉధృతంగా బయటకు వస్తున్నాయో చూడండి. అసలు ఉప్పొంగుతుందన్నమాట కింద వాటర్. నీళ్ళతో అంత డేంజర్ ఉంటుంది మామూలుగా అయితే. చూడండి, సో లొకేషన్స్ అయితే మీరు చూసారు కదా. ఇంకా మనము కిందకి వెళ్ళి ఇంకొంచెం అయితే నీట్గా డీటెయిల్గా మీకు కంప్లీట్గా మొత్తం డ్యామ్ని అయితే కవర్ చేస్తాను. సో తప్పకుండా మన వీడియోని కంప్లీట్గా చూడండి. మన వీడియో నేచర్నే కాకుండా మంచి మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి.
సో ఇప్పుడు మనము కిందికి వెళ్దాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళేసి మనమైతే కంప్లీట్ డ్యామ్ని అయితే చూపిద్దాము. అంతేకాకుండా అసలు ఈ మూసీ ప్రాజెక్ట్ని దేనికి మెయిన్గా ఉపయోగిస్తారు అంటే ఇరిగేషన్ పర్పస్కి మాత్రమే మెయిన్గా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మూసీ నది ఏదైతే ఉందో ఈ మూసీ నది డైరెక్ట్గా ఇది కృష్ణా నది, మీకు కృష్ణా గుర్తుందా? ఈ కృష్ణా నది నీళ్ళలో కలిసి ఇది డైరెక్ట్గా మనకు నాగార్జున సాగర్ ఉంది కదా, నాగార్జున సాగర్ డ్యామ్, అక్కడికైతే ఈ వాటర్ అయితే కలుస్తాయి. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఇంత వాటర్ ఇక్కడ స్టోర్ అయింది అంటే బికాజ్ ఈ వాటర్ అనేది ఈ మధ్య కాలంలో పడిన వర్షాలు ఏదైతే ఉన్నాయో ఆ వర్షాల కారణంగా డ్యామ్ అనేది బాగా ఎక్కువగా ఫుల్ అయ్యింది. ఆ వాటర్ని కిందకి రిలీజ్ చేస్తున్నారు. కిందకి రిలీజ్ చేయడం వలన ఈ రివర్ పక్కన ఏంటి ఈ నది పక్కన ఉన్న ఏదైతే పొలాలు ఉన్నాయో పంట పొలాలు వాళ్ళంతా కూడా ఈ వాటర్ని యూస్ చేసుకొని పంటలు అయితే పండిస్తారు. దానివల్ల రైతులకి ఆదాయమే కాకుండా అంతేకాకుండా మన చుట్టుపక్కల ఉన్న నేచర్ కూడా చాలా పచ్చగా అవుతుందన్నమాట. సో అది ఒక రీజను. అంతేకాకుండా ఇంత వాటర్ ఒక్క ప్లేస్లో ఉండడం వలన ఆ డ్యామ్ అనేది ఆల్రెడీ క్రాక్స్ ఉన్నాయి ఆ డ్యామ్స్కి. అలాంటిది ఒక్కసారిగా వాటర్ అనేది బయటకు వస్తే మొత్తం ఒక ఫ్లడ్ లాగా బయటకు వచ్చేసి వాటర్ మొత్తం కొట్టుకొని పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటర్ని ఇలా కిందకైతే రిలీజ్ చేశారు. మీరు చూస్తున్నారా, వాటర్ కూడా కంప్లీట్గా గేట్స్ అయితే లిఫ్ట్ చేయలేదు, కొంత గేట్స్ మాత్రమే పైకి లిఫ్ట్ చేశారు. అప్పుడే మీరు ఇక్కడ చూస్తే వాటర్ ఎంత క్లిస్టల్ క్లియర్గా బయటకు వస్తున్నాయంటే చాలా చూడడానికి ఎంతో అద్భుతంగా అనిపించింది. నాకైతే బాగుంది, నాకు నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే కంప్లీట్ వీడియో చూడండి. మంచి మంచి లొకేషన్స్ అయితే మీకైతే క్యాప్చర్ చేశాను. సో చూడండి, ఇదే అనుకుంటా పక్కదే. చూడండి ఎంత దారుణంగా ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి రా బాబు, దీంట్లో పడితే ఏమన్నా ఉన్నాయిగా అసలు ఏంటది, నేను గ్లాస్ క్రిస్టల్స్ పెట్టిందిరా అది. వాడు కూడా ఆడకపోయేస్తుంటారు నాయనాడు వాళ్ళ ఏమరా ఇది, వాడు కూడా ఆడపోయి మొలేస్తున్నాడు రా. చూడండి రా నాయన, రైన్బో కనిపిస్తుంది రా దాంట్లో. రెయిన్బో ఉంది చూసారా, దాంట్లో రెయిన్బో ఉంది రా. కనిపించలే రెయిన్బో, నీకు కనపట్లే కదా, ఇది పెట్టుకోదు కనిపిస్తుంది. అది కూడా రెయిన్బో రా. గేట్స్ ఫుల్గా తీయలేదు, గేట్స్ జస్ట్ లేపారు అంతే. ఇక్కడ కూడా మునుగుతున్నారు రా బాబు, వాటర్ ఫాల్స్ అనుకొని చిన్న హోల్స్ పడి వాటర్స్ అక్కడ చూసారా. ప్రతి చిన్న దాంట్లో జనాలు సంతోషాన్ని ఎత్తుక్కుంటారు. అంటే ఇదే కనిపించిందే జలపాతం అన్నమాట. ఇంకా ఆల్రెడీ కింద మొత్తం చూపించాను, బట్ వాటర్ రిలీజ్ చేశారు కదా, చూద్దాం వెళ్ళి. మనం రావా, అవును చూద్దాం. ఫోటో తీసుకున్నారు కదా ఫ్రీగా, ఉండు ఫైనల్లీ
ప్రకృతి ఎంత అందంగా అయితే ఉంటుందో అక్కడ ప్రమాదాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంత వాటరు ఒక ప్లేస్లో ట్రావెల్ అవుతుంది. ఇంత వాటర్లో కూడా మీరు చూసారా, చాలా వరకు చేపలు పడుతున్నారు. అట్ ద సేమ్ టైం చాలా వరకు ఆ వాటర్ దగ్గరకు కూడా జనాలు అయితే వెళ్తున్నారు. ప్రాణాలంటే లెక్కలేదు అన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. కానీ ప్రాణం విలువ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రకృతితో ఎప్పుడూ ఆటలు ఆడకండి. ప్రకృతితో ఆటలు ఆడితే అది మనకే ప్రమాదంగా మారే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దయచేసి మీరు ప్రకృతిని కాపాడండి, ప్రకృతిని ఎప్పుడూ కూడా నాశనం చేయొద్దు. నేను ఈరోజు చాలా అద్భుతమైన లొకేషన్స్ని, అద్భుతమైన వ్యూ పాయింట్స్ని, అంతేకాకుండా మంచి మంచి అసలు బ్యూటిఫుల్ వెదర్ నేనైతే ఫీల్ అయ్యాను. తప్పకుండా మన వీడియోలో మీరు కూడా అలాంటి ఫీలింగ్ అయితే, అసలు మీరు ఇప్పుడు చూసారా ఈ షాట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లొకేషన్ ఎంత బాగుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా? ఇలా వాటర్ రిలీజ్ చేసినప్పుడు వాటర్ చూడడానికి ఎంత అద్భుతమైన వ్యూ పాయింట్లా అనిపిస్తుందో మీరు ఒకసారి నా కళ్ళతో చూడండి. అంత బ్యూటిఫుల్గా ఉంది. మనకే కాదు, పక్షులకు కూడా ఇక్కడ ఎంతో ఆహారం అయితే దొరుకుతుంది. ఎందుకంటే పక్షులన్నీ కూడా మీరు చూస్తే చాలా వరకు పక్షులన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీటికి మెయిన్గా వీటి ఆహారం ఏంటి అంటే చేపలను ఎక్కువగా తింటాయి. సో పక్షులు చేపలు తినడం కోసంగా ఇక్కడ ఎన్ని పక్షులు కనిపిస్తున్నాయి మీకు చూడండి. అండ్ ఇవన్నీ కూడా అక్కడ పక్షులన్నీ కూడా టాయిలెట్కి వెళ్తాయి. అక్కడి నుంచి మరీ దారుణమైన స్మెల్ వస్తుంది. ఈ వాటర్ అంతా అయిపోతే ఇలాంటి స్మెల్ అస్సలు భరించడం అయితే చాలా కష్టం అన్నమాట. అంతేకాకుండా మీకు కనిపించే ఈ లొకేషన్లో నేను చాలా దగ్గరికి అయితే వెళ్ళి వాటర్ దగ్గరికి అయితే మీకు ఇలాంటి లొకేషన్ని క్యాప్చర్ చేశాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ ఎక్స్ప్లోరింగ్ లొకేషన్ అండ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ పనికొచ్చే వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో నెవర్ మిస్ ఇట్. మీకు కనిపిస్తున్నాయి కదా చేపలు ఫ్రెష్గా పట్టారు. మీకు కావాలంటే చెప్పండి, నేను వాళ్ళని అడిగి మరీ మీకు ఇప్పిస్తాను. అంతేకాకుండా ఈ లొకేషన్ అయితే ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫైనల్లీ ఇది మన కంప్లీట్ వీడియో. అంతేకాకుండా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ మూసీలోనే చేపల పెంపకం కూడా చేస్తారనమాట. అంటే చిన్న చిన్న చేపల్ని ఇక్కడే హార్వెస్టింగ్ కూడా చేస్తారు. సో హార్వెస్టింగ్ చేసి వాటిని అదే మూసీ నదిలోనే వాటిని పెంచడం జరుగుతుంది. కొన్ని ప్లేసెస్లో అలా పెంచేసి ఆ చేపల్ని ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి చేపలు. ఇలాంటి చేపల్ని తినండి, మీ ఆరోగ్యం చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో చాలా వరకు సో ఫైనల్లీ దిస్ ఇస్ మూసీ సెకండ్ వీడియో. ఇది వీడియో. సో సెకండ్ టైము మూసీ వీడియో. వాటర్ రిలీజ్ చేసినప్పుడు ఇది మన ఫస్ట్ వీడియో చేస్తున్నాం. సో అది నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీకు వస్తాయి. సో అప్పుడు మన ఛానల్లో ఉన్న కొత్త న్యూ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మీరు హ్యాపీగా చూడొచ్చు. సో రైట్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.